ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద నశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 28వ తేదీ. ఈరోజు పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం విధియ సాయంత్రం 6:43 వరకు ఉంది. పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 7:08 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 4:27 దగ్గర నుంచి 6 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 1:47 నుంచి 3:15 వరకు ఉన్నాయి. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 3 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మరి రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:23, సూర్యాస్తమయం 6:02. వర్జ్యం శుభ సమయం. ఏదైనా మంచి వ్యవహారం చేపట్టాలి అనుకున్న వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం 12:10 సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున మరి గ్రహచారం చూస్తే ఎక్కువ శాతం మీనరాశిలో కుజ శుక్రులతో కలిసి చంద్రుడు సంచారం చేస్తున్నారు. రవి బుధ కేతువులు మరి కుంభంలో ఉన్నారు. శని ధనస్సులో, రాహువు సింహంలో, గురువు కన్యలో ఉన్నారు. ఈ రోజున చంద్రదర్శనం, అలాగే సమశృంగం, అత్యర్ఘం పంచాంగాల్లో రాసి ఉంటుంది. ప్రతి నెల పొడుపు అంటే పాడ్యమి వెళ్ళిపోయి విదే ఘడియలు ఉన్న సమయంలో అమావాస్య తర్వాత చంద్రుడి యొక్క కళలు మళ్ళీ దర్శనం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంలో భాగంగా ఈ చంద్రుడి యొక్క కళలు ప్రారంభమయ్యే సమయానికి ఉన్నటువంటి తిథివార నక్షత్రాలని కూడి వాటిని మూడుపెట్టి భాగరించి అది శేషం 1 కనుక వస్తే అత్యర్ఘం అవుతుందని, అది 2 అయితే కనుక సమార్ఘం అవుతుందని, 3 అయితే శూన్యార్ఘం అవుతుందని చెప్పేసి పంచాంగకర్తల యొక్క గణిత శాస్త్రంలో ఉంటుంది. దీని ప్రకారంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే ధరవరల మీద ఒక దృష్టిని కేంద్రీకరణ చేస్తారు. ధరవరలు బాగా సానుకూలంగా ఉంటాయా, పెరుగుతాయా, తగ్గుతాయా, వీటి ప్రభావం ఏమిటి అనేది. అత్యర్ఘం అనేది ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా సరే ఈ యొక్క ధరవరలన్నీ కూడా కొంచెం క్రమేణా మార్పులు వచ్చే అవకాశం ఉంది. అందులో కూడా మార్చి 14 తర్వాత ధరవరలకి బాగా ఎక్కువగా రేట్లు వచ్చే అవకాశం ఉంది. సరుకులన్నిటికీ కూడా ధరవరలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో ఫాల్గుణ మాసంలో మొత్తం మీద మరి ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఈ యొక్క సౌకర్యాలు, ధర సౌకర్యాలు తేడాగా ఉండే అవకాశం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు పంచాంగాల్లో ఫాల్గుణ మాసంలో కూడా ధరవరల విశేషాలు రాసుకుంటూ వచ్చారు. అలాగే ప్రస్తుతానికి ఆహార ధాన్యాలు డౌన్ ట్రెండ్లో ఉన్న క్రమేణా ఇవి ఒక్కసారిగా రేటు పెరిగే అవకాశం వస్తుంది. వీటి ప్రభావం చేత కొంచెం మార్కెట్లో మళ్ళీ కొంచెం అన్నిటికీ కూడా ప్రభుత్వం కూడా కొన్ని ముఖ్యమైన అంశాల మీద ఏదైనా పెట్రోల్ ఉత్పత్తులు కానీ, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తులు కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఇట్లాంటి వాటి మీద కూడా ఈ నెలలో కొంచెం ధరలు పెంచే అవకాశం, ట్యాక్స్ పెంచే అవకాశం, ఇవన్నీ జరిగే అవకాశం వస్తుందని చెప్పేసి పంచాంగాల ద్వారా సూచించారు. అంతేకాకుండా మరి నిన్న చాతుర్గ్రహ కూటమి అనుకున్నాం. ఇవాళ ఉదయమే 6:30 తర్వాత ఆ చాతుర్గ్రహ కూటమి ప్రభావం పోయింది. మరి చాతుర్గ్రహ కూటంలో కేతువు, రవి, బుధ, చంద్రులు 4 కలిసి ఉన్నారు. అందులో మరి దివానాథుడు రవి, నిశానాథుడు చంద్రుడు కలిసి ఉండడం, అలాగే మరి వీళ్ళతో పాటు రాహుకేతుల యొక్క సంయోగం, ఇది చాలా కొంచెం విచిత్రమైనటువంటి సమస్యలను ఇచ్చేదిగా ఉంటుంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మరి కొంచెం ఇబ్బందికరమైనటువంటి తత్వం, అంటే ఆర్థిక విషయాల్లో అందరికీ కూడా దీని ప్రభావం కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. ఈ ఫాల్గుణ మాసంలో ఈ చంద్రదేశం యొక్క ప్రవేశ సమయం ప్రభావం, అలాగే ఫాల్గుణ మాసంలో ఉన్నటువంటి ఈ యొక్క సూర్యుడి యొక్క
సంక్రమణం అంటే ఆయన మీనంలో ప్రవేశించిన ఘడియలు చూస్తే ప్రజలు ఎక్కువ శాతం మంది ఈ పాల్గొన మాసం అంతా కూడా అంటే మార్చి నెల అంతా కూడా బాగా టెన్షన్స్తో ఒత్తిడితో ఎక్కువగా సంచరించే అవకాశం కనబడుతోంది. కారణం ఏంటంటే మరి కుజుడు ఈ పాల్గొన మాసం అంతా కూడా ఇక్కడ మేషంలోకి 1 తారీఖు నుంచి మార్చిలో ప్రవేశించడం, స్వక్షేత్రంలో ఉండడం, గురువు శుక్రుడు ఇద్దరు కూడా పరస్పర వీక్షణలో ఉండడం, శుక్రుడు వక్రంలో ఉండడం, రవి ఆయనతో ఎక్కువ కాలం ఈ యొక్క మార్చి నెలలో శుక్రుడితో కలిసి ఉండడం, రవి శుక్రుల మీద ఈ యొక్క గురువు యొక్క వీక్షణ, ఇవన్నీ కూడా కొంచెం ప్రజలు ఒత్తిడితో కాలక్షేపం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ విధానాలు కానీ ప్రభుత్వ ప్రణాళికలు కానీ ఈ నెలలో ప్రజలకు ఏవి కూడా ఉపయోగపడేవిగా ఉండవు. ఏదైనా వస్తుంది అంటే కొంచెం భయపడేటువంటి పరిస్థితి కూడా నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ నిన్నటి దాకా ఇవాళ ఉదయం దాకా నడిచినటువంటి చతుర్గ్రహ కూటమి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అందరికీ తెలియజేసే సూచన ఏంటంటే కొన్నాళ్ళ పాటు నిత్యం మీరు దేశ సౌభాగ్య వృద్ధి కోసం అలాగే శుభ సంబంధమైన వాతావరణం కోసం దేశంలో ఆంతరంగికంగా అంతా కూడా మంచి ఫలితాలు రావాలనేటువంటి కోరికతో అందరూ కూడా మీ ఇష్టదైవాలను ప్రార్థించండి. తద్వారా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఏదైనా సరే తెలియకుండా ప్రమాదాలు కూడా సాగే అవకాశం ఉంది. మార్చి దగ్గర నుంచి ప్రారంభమవుతోంది. విచిత్రంగా భారతదేశానికి ఏదైనా సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అందువలన అందరూ కూడా కొంచెం దృష్టి కేంద్రీకరణ చేసి లోక కళ్యాణార్థం భగవత్ ప్రార్థన చేయడం అనేది చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా అంటే భరణి కృత్తికా నక్షత్రం వృషభంలోకి రవి వచ్చేంత వరకు కూడా మేషంలోకి చంద్రుడు వచ్చేంత వరకు కూడా చూస్తే కొన్నాళ్ళ పాటు మీరు బయట దూర ప్రాంత ప్రయాణాలు వాహనాల నడపడాలు ఇవన్నీ కూడా ఆపేసుకుంటే మంచిది. అంటే 2-3 రోజులు. కారణం ఏంటంటే చంద్రుడి యొక్క సంచారం అంత అనుకూలంగా కనబడటం లేదు. 1వ తారీఖు నాడు ఉత్తరాభద్రంగా ఉంటే మళ్ళీ వెంటనే 3వ తారీఖు నాడు అశ్విని నక్షత్రంలోకి భరణి నక్షత్రంలో సంచారం చేస్తూ ఈ చంద్ర కుజులు ఇద్దరు కలిసి సంచారం చేస్తుంటారు. అందువలన ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళాలంటే కనుక మేషరాశి వాళ్ళు వాళ్ళ కోరికలని విరమించుకుంటే మంచిది. అలాగే ఇవాళ రేపు ఎల్లుండి 4 రోజులు కూడా రాబోయే 4 రోజులు కూడా మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా సంచారం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. శుక్ర కుజ చంద్ర సంచారం అనుకూలంగా లేకపోవడం మూలంగా మీకు మిగతా గ్రహాల్లో భాగ్యంలో శని, లాభంలో రవి బుధ కేతువులు ఉన్నప్పటికీ కూడా కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితి కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువలన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి, ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉండమని చెప్పేసి, మిత భాషణ చాలా ఎక్కువగా చేస్తూ ఉండమని, ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. మీరు నవగ్రహారాధన చేసుకోవడం, అలాగే జగన్మాత అనుగ్రహం కోసం చెప్పేసి నిత్యం లలితా సహస్రనామం పారాయణ చేసుకోవడం, తద్వారా మీకు చెడు ఫలితాలు దూరం అవ్వడం, మంచి ఫలితాలు దగ్గర జరుగుతుంది. కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వాళ్ళు ఇవాళ రేపట్లోనే దూర ప్రాంతాల్లో ఏదైనా సరే వ్యవహారాలు చేయాల్సి వస్తే వాటికి సంబంధించి కొన్ని నియమాలు నిర్ణయాలు తీసేసుకుని ముందుకు వెళ్తే మంచిది. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి. అయితే కుటుంబ వ్యవహారాల్లో అస్తవ్యస్తంగా పనులు నడిచే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంగా, వ్యాపార విషయంగా కొంచెం చికాకులు నడిచే అవకాశం వస్తుంది. ఆర్థిక ప్రణాళికలు అనుకున్న రీతిగా సరిగా సాగే అవకాశం ఉండదు. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీకు డబ్బు బాగా చేతికి అందుతున్నప్పటికీ కూడా ఖర్చు పెట్టే విషయంలో కొంచెం పరిధి దాటే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఇబ్బందికరమైన ఘటనలు బాగా ఉన్నాయి. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. మీరు జాగ్రత్తలు తీసుకుని కొద్దీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యవహారం దూకుడుగా ఉంటే కనుక సమస్యలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. అందువలన మీరు చాలా జాగ్రత్తగా సంచారం చేసుకుంటూ ఉండమని చెప్పేసి సూచన చేస్తున్నాం. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు ఇవాళ చాలా ఓర్పుగా వ్యవహరిస్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. దూకుడుతనంగా ప్రవర్తిస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి
ఈ మిథున రాశి వాళ్ళకి వాళ్ళ ఉన్న గ్రహచారం ప్రకారంగా చూస్తే దైనందిన కార్యక్రమాలని కూడా చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక విషయంగా, ఆరోగ్య విషయంగా కూడా చాలా మంచి ఫలితాలు అందుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ఇవాళ అనుకున్న రీతిగా మీకు కావాల్సిన విధంగా మొత్తం ఉన్నటువంటి పరిస్థితులను కూడా సమీక్షించుకుంటూ లాభదాయకంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ఇవాళ చాలా జాగ్రత్తగా, ఓర్పుగా కనుక ప్రతి పనిని వెంబడిస్తే మీకు సానుకూల స్థితి ఏర్పడుతుంది. అందరూ సహకరిస్తే అవకాశం వస్తుంది, లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. మీరు కలహప్రదంగా మాట్లాడినా, దూకుడుగా ప్రవర్తించినా అవి భవిష్యత్తుకి నష్టాన్ని కలుగజేసేవి అవుతూ ఉంటాయి. అందువలన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వాళ్ళకి ఏదైనా సరే వాహన ప్రమాదాలు కానీ లేదా ఇతరత్ర చికాకులు కానీ సంభవించే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అండి. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీరు తీసుకున్న జాగ్రత్తల మీద ఆధారపడి మీకు ఇవాళ గ్రహచారం ప్రకారంగా మీకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఒకవేళ మీరు కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు, నష్టాలు బాగా ఎదురయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్తగా గమనించాలి. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. సింహరాశి వాళ్ళు ఇవాళ రాహుకేతుల యొక్క సంచారం, రవికుజుల యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం సింహరాశి వాళ్ళకు ఉంది. తొందరపాటుతనం అస్సలు పనికిరాదు. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవడం అనేది చాలా అవసరం. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, నేర్పు చాలా అవసరం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్తగా గమనించాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అండి. అలాగే ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ తొందరపాటుతనంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రవికుజుడు ప్రతి అంశాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. కానీ ఇక్కడ రాహు బలంగా ఉండడం, అలాగే మరి గురువు యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉండడం మూలంగా కొంచెం ఎన్ని రకాలైన చికాకులు వచ్చినా సరే అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. కన్యా రాశి. దైనందిన కార్యక్రమాల్లో అవాంతరాలు, అడ్డంకులు ఉంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో చికాకులు ఉంటాయి. వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చికాకులు ఉండే అవకాశం ఉంది. అందువలన మీరు ఇవాళ ఎటువంటి చికాకులైనా సరే తేలిగ్గా అధిగమించాలి అనేటువంటి దృష్టితో ప్రయాణం చేయండి. అలాగే ఓర్పుగా ఉండడానికి అలవాటు చేసుకోండి. అలాగే ప్రతి చోట కూడా నేర్పుగా ప్రవర్తించడానికి అలవాటు పడాలి. తద్వారా కొన్ని సమస్యలు తీరే అవకాశం వస్తుంది. మన మేషరాశి వాళ్ళకి రోజున షేర్ వ్యాపారులకి అనుకూలం తక్కువగా ఉంది. వృషభ రాశి చెందినటువంటి షేర్ వ్యాపారులకి అనుకూలమైన ఫలితాలు బాగానే ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి షేర్ వ్యాపారాలు బాగానే ఉంటాయి. అలాగే కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి 3 రాశుల వాళ్ళకి కూడా అనుకూల స్థితి తక్కువ. మేషరాశి వాళ్ళు ఈ రోజున సుబ్రహ్మణ్యాష్టకం, లక్ష్మీ నృసింహరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మంచిది. అవకాశం కుదిరితే తెలుపు రంగు వస్త్రాలు ధరించండి. వృషభ రాశి వాళ్ళు రోజువారీ పూజ చేసుకుని సరిపోతుంది. మిథున రాశి వాళ్ళు కూడా రోజువారీ పూజా కార్యక్రమంతో సరిపోతుంది. అవకాశం కుదిరితే వృషభ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేస్తే బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు నవగ్రహ పూజ చాలా అవసరం. అలాగే ఈ యొక్క తులారాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి మాత్రం ఈ రోజున అవకాశాన్ని పురస్కొని దుర్గా సప్తశతిలోకి సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేసుకుంటూ ఉండమని చెప్పేసి సూచిస్తున్నాం. తులారాశి. ఈ తులారాశి అనేటువంటి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు చాలా చక్కగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కుటుంబ విషయాల్లో మధ్య మధ్యలో కలహాలు వస్తూ ఉంటాయి. వచ్చిన కలహాలని చక్కగా సరి చేసుకుని ముందుకు వెళ్తుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా బాగానే సాగుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీకు సమస్యలు దగ్గరికి రాకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. మీ పని మీరు చూసుకుంటూ
ఎవరు మీ పనుల్లో వేలు పెట్టకుండా మీరు ఎవరి వ్యవహారాలు చేసుకోకుండా కలెక్షన్ చేస్తారు. ఈ రోజున మరి గురువు యొక్క సంచారం మరి చూస్తే వ్యయంలో ఉన్న కారణంగా ధన వ్యయం బాగా అయ్యే అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాలు కూడా చేసే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని షేర్ వ్యాపారాలు బహుజాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున శివాలయంలో శివుడికి ప్రాతకాలంలో 11 ప్రదక్షిణ చేసిన తర్వాత మీ యాక్టివిటీలోకి వెళ్ళండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు ఈ రోజున చాలా చక్కగా నడిచే అవకాశం ఉందండి. దాని మూలంగా చాలా సత్ఫలితాలు అందుకుంటారు. అలాగే ఈ ప్రతి అంశంలోనూ కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఈ రోజున అన్నింటిలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా మంచి ఫలితాలు పొందుతారు. పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు, లాభంలో ఉన్నటువంటి గురువు మీకు అన్ని విధాలా లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. మరి శని యొక్క సంచారం కూడా పెద్దగా దోషం లేదు. అలాగే ప్రతి అంశాన్ని కూడా సానుకూలం చేసుకునే ప్రయత్నంలో సుఖశాంతులతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి. ఈ రోజున ధనురాశి వాళ్ళు అనుకోకుండా సమస్యల్లో పడే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. అయితే అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ ఏలినాటి శని ఎఫెక్ట్ ఈ రోజున బాగా కనబడుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం తగ్గడానికి మీరు చాలా చక్కగా శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. కొన్నాళ్ళ పాటు శివ పంచాక్షరి ఇది చాలా ఎక్కువసార్లు చేస్తే ఏలినాటి శని ఎఫెక్ట్ తగ్గే అవకాశం వస్తుంది. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నంలో శుభవార్తలు ఉంటారు. సడన్గా మీరు ఎప్పటి నుంచి చేస్తున్న శుభకార్యాలకి సంబంధించి మంచి వార్తలు అందే అవకాశం. ధనురాశి వాళ్ళ విషయంలో మీరు ఈ పని అవ్వదు, ఈ పని అవుతుంది అనుకున్నటువంటి ధనురాశి వాళ్ళకి ఇవాళ ఆ పనులు అయ్యేందుకు కూడా శుభసూచకాలు బాగా వస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీకు సంబంధించి చాలా మంచి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రోజున రైతులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకుని బయటకు వెళ్తే చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తే కనుక మానసిక ప్రశాంతత ఏర్పడి చాలా ఆలోచనలు బాగా పకడ్బందీగా వ్యూహాత్మకంగా నడిచే అవకాశం ఉంది. మకర రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. కానీ మీకు మానసికంగా ఒత్తిడి మాత్రం పెరిగిపోతుంది. ధన వ్యయం బాగా జరుగుతుంది. నేను చేయగలనా లేదా, ప్రతి పనులను కూడా నేను సరిగ్గా వెళ్తున్నాను లేదా, ఇట్లాంటి అనుమానాలు కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరితో స్నేహపూర్వకంగా మారడానికి ప్రయత్నించుకోండి. వీళ్ళందరికీ కూడా మీరు ఓర్పు నేర్పు ప్రదర్శిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇంద్రాక్ష స్తోత్రం, సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మీన రాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. గ్రహచారం చూస్తే అంత అనుకూలం కాదన్నట్టుగా ఉంటుంది, కానీ ఫలితాలు మాత్రం సానుకూలంగా నడుస్తాయి. మిగతా భాషణ, ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. అందరితో స్నేహపూర్వకంగా వెళ్తారు. ఈ మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఇద్దరి నుంచి మంచిగా ఒకటే, అందరితో స్నేహంగా ఉండి ఈ రోజున పనులు పూర్తి చేసిన అవకాశం వస్తుంది. ఒరిజినల్గా అయితే కొంచెం ఏదైనా సమస్యలు వస్తాయేమో అనే భావన, కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాని పరిస్థితుల ప్రకారం చూస్తే ఎక్కడ ఇబ్బందులు రాకపోగా కుంభరాశి వాళ్ళు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు కొన్నాళ్ళ పాటు ఆపకుండా దుర్గా ఆరాధన చేస్తే చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. మీన రాశి. ఈ మీన రాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మీన రాశి వాళ్ళు అవకాశం పురస్కరించుకుని ఈ రోజున గణపతికి తెల్లజిల్లేడు పూలతో అర్చన చేసుకుని బయటకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహేన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.